సీనియర్ సేల్స్ కన్సల్టెంట్ మహావీర్ లక్ష్యం. సో ఈ విజయవాడ బ్రాంచ్ అనమాట. సో ఈ మోడల్ వచ్చేసరికి కైలాక్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎక్స్యూవీ రీసెంట్ గా లాంచ్ చేశారు. సో టుడే లాంచింగ్ అనమాట. సో మన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వెహికల్ ఇన్ సేఫ్టీ సెగ్మెంట్, సో కాంపాక్ట్ సెగ్మెంట్ లో. సో లైక్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వస్తే 7.89 lakhs పడుతుంది. అండ్ అదే విధంగా మనకు ఆన్ రోడ్ ప్రైస్ 10 lakhs స్టార్ట్ అవుతుంది. సో 4 మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఇందులో క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్. సో ఏ సెగ్మెంట్ కస్టమర్స్ కైనా సరే మనకి అవైలబుల్ గా వర్షన్స్ ఇచ్చారనమాట. సో ఇందులో సో స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. సో ఏ వర్షన్ అయినా సరే. సో కంప్లీట్ MPB ప్లాట్ఫామ్ 5 స్టార్ రేటింగ్ అనమాట. సో గ్లోబల్ NCAP అండ్ ఇప్పుడు రీసెంట్ గా భారత్ NCAP 5 స్టార్ వచ్చింది. రీసెంట్లీ గ్లోబల్ NCAP ఆల్సో 5 స్టార్. చైల్డ్ సీటింగ్ అండ్ ఏరో సీటింగ్ 5 స్టార్ రేటింగ్ అనమాట. సో కంప్లీట్ గా ఫ్రేమ్ వచ్చేసరికి స్టీల్ రేటింగ్ కాక కారణం వచ్చేసరికి దిస్ ఈస్ MPB ప్లాట్ఫామ్. సో MPB మీన్స్ మాడ్యులర్ ట్రాన్సిక్స్ మ్యాట్రిక్స్ బాడీ. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అనమాట. సో స్కోడాలు ఏంటంటే ఎనీ కస్టమర్, ఎంట్రీ లెవెల్ కస్టమర్ నుంచి ప్రీమియం వరకు సేమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తారనమాట. సో 3 layers ఆఫ్ బాడీ అనమాట. కంప్లీట్ డబుల్ గ్యాలనైజ్ స్టీల్ బాడీ. సో కలర్ కోడింగ్ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ వచ్చేసరికి హాట్ మెటీరియల్ యూజ్ చేస్తారు. అండ్ బ్లాక్ వచ్చేసరికి అడ్వాన్స్ స్టీల్ యూజ్ చేస్తారు. అండ్ రేర్ లో చూసుకున్నా సరే మనకి ఇస్ లైక్ అల్ట్రా అడ్వాన్స్ స్టీల్ యూజ్ చేస్తారు అనమాట. సో కంప్లీట్ గా ఇస్ కంపుల్ జోన్ టెక్నాలజీ అనమాట. సో ఇంజిన్ డ్రాప్ టెక్నాలజీ, A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్, స్ట్రాంగ్ వెల్డింగ్ టెక్నాలజీ వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మన హ్యూమన్ బాడీకి స్కిల్టన్ ఎలా ఉంటుందో ఈ వెహికల్ కూడా ఆ స్కిల్టన్ ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ అది. సో డోర్స్ లోపల వరకు క్రాస్ బార్స్ ఉంటాయి అన్నమాట. ఈ వచ్చేసరికి క్రాస్ బార్స్ అంటారు. ఇంకే A పిల్లర్ దగ్గర, B పిల్లర్ దగ్గర, C పిల్లర్ దగ్గర సైడ్ ఇంపాక్ట్ అయినప్పుడు ఆ కొలిజన్ అనేది లోపల రాకుండా చూసుకుంటుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో లోపల కూడా వచ్చేసరికి మీకు హాట్ మెటీరియల్ యూస్ చేస్తారు అనమాట. కంప్లీట్ గా డబుల్ గ్యాలనైజ్ స్టీల్ బాడీ. సో మన ఇండియాలో ఏంటంటే కొద్దిగా రష్ పడతా ఛాన్స్ అంత ఎక్కువ అనమాట. బట్ ఈ వెహికల్ కి మనకి 6 years యాంటీ కరోజన్ వారంటీ, ఎక్కడ తుప్పు అనేది పట్టదు అనమాట. 3 years పెయింట్ వారంటీ ఇస్తారు. సేమ్ ఎంట్రీ లెవెల్ 7.89 lakhs కానీ ఇది కూడా సైడ్ బార్స్, డోర్స్ కూడా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ 3 layer ఆఫ్ బాడీ అనమాట. సో కంప్లీట్ గా వెయిట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. బాడీ గేజ్ కానీ ఇవన్నీ. ఇది స్కోడా మనం కైలాక్ యూజ్ చేసింది 1 liter టర్బో చార్జర్ ఇంజిన్ అనమాట. సో 999 cc అవైలబుల్ గా ఉంటుంది. 3 cylinder ఇంజిన్. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనకు 115 PS అవుట్పుట్ వస్తుంది. అండ్ టార్క్ 178 Nm వస్తుంది. యాజ్ పర్ కస్టమర్ మైలేజ్ ఇది యాక్చువల్లీ ఇది రికార్డెడ్ ఇంజిన్. ఆల్రెడీ పుషాక్ రిజిస్ట్రేషన్ ఇంజిన్ మళ్ళీ కైలాక్ లో ఇస్తున్నారు అనమాట. ఇస్ హైవే మైలేజ్ 20+ ఇస్ కస్టమర్ ఫీడ్బ్యాక్. అండ్ లోకల్ మైలేజ్ వచ్చేసరికి 13 to 14 యావరేజ్ మైలేజ్ వస్తుంది అనమాట. సో వచ్చేసరికి ఇంజిన్ వచ్చేసరికి TSI టెక్నాలజీ టర్బో చార్జర్ స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజిన్ పెట్రోల్ అనమాట. సో ఇది 4 valve టెక్నాలజీ అనమాట. సో టర్బో చార్జర్ ఉంటుంది. 1750 RPM నుంచి టర్బో అని అవుతుంది. దీనివల్ల మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది అనమాట. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే లో ఫ్యూల్ కన్సంప్షన్, హై ఫ్యూల్ ఎఫిషియన్సీ. సో అవైలబుల్ ఆల్ వేరియస్ సేమ్ ఇంజిన్ అండ్ పెట్రోల్ ఇంజిన్. సో ఓన్లీ పెట్రోల్, TSI టెక్నాలజీ. సో 4 models అవైలబుల్ గా ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో. అండ్ ఆటోమేటిక్ లో వచ్చేసరికి 3 models అవైలబుల్ గా ఉంటాయి. 3 variants లైక్ సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్. లైక్ ఇదే బండిలో మనకు కొద్దిగా ప్రీమియం ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్రంట్ 2 seats, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రికల్ సీట్స్ అన్ని అవైలబుల్. సో ఇందులో అవైలబుల్ గా మనకు R16 స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ టాప్ వర్షన్. R17 వస్తుంది. 205 అరౌండ్ 55 వస్తుంది టైర్ సైజ్. ఇది కైలాక్ టాప్ వర్షన్, లైక్ నేమ్ ప్రెస్టేజ్ వర్షన్ అనమాట. సో ఇందులో బోల్డ్ డిజైనింగ్ వస్తుంది. లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి కీలెస్ యాక్సెస్ కూడా ఇచ్చేసారు అనమాట ఈ ఫంక్షన్ కి. సో మెయిన్ థింగ్ ఇందులో కీ పాయింట్స్ చెప్పాలంటే మనకి ఇది లేజర్ వెల్డింగ్ టెక్నాలజీ. ఒకసారి మీరు ఇక్కడ జూమ్ చేయొచ్చు. ఎవ్రీ కార్ కి ఇక్కడ రబ్బర్ బీడింగ్ ఉంటుంది, మన దానికి ఉండదు అనమాట. సో కంప్లీట్ లేజర్ వెల్డింగ్ టెక్నాలజీ, సింగిల్ ఫ్రేమ్ క్లాసెస్ అనమాట. సో దీనివల్ల హై స్ట్రెంత్ మెటీరియల్ అనమాట. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. సో మనకి లెగ్ స్పేస్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. సో లెగ్ స్పేస్ ఒక కారణం మెయిన్ థింగ్ ఏంటంటే మనకి లాంగ్ వీల్ బేస్ యూస్ చేస్తారు. లాంగ్ వీల్ బేస్ వల్ల ఏంటంటే మీకు లెగ్ స్పేస్ బెటర్ గా ఉంటుంది కంపేర్ విత్ కొన్ని మోడల్స్ సోనెట్ అండ్ లైక్ టాటా నెక్సాన్ అండ్ రీసెంట్ గా లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO. సో నా హైట్ వచ్చేసరికి ఇస్ 5'10". సో 6.2% కూడా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ట్రై చేసే చాలా మంది కస్టమర్స్. మెయిన్ థింగ్ అవైలబుల్ టాప్ పోర్షన్ కి వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ 6-way ఫంక్షన్ ఇచ్చారనమాట. సో ఇట్స్ లైక్ ప్రీమియం ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హైలైట్స్ లో. అండ్ మెయిన్ థింగ్ మన స్టీరింగ్ వచ్చేసరికి
టూ స్పోక్ స్టీరింగ్ విత్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో చాలా అడ్వాన్స్డ్ స్టీరింగ్ అనమాట. అండ్ ఎలక్ట్రో మెకానికల్ పవర్ స్టీరింగ్. సో మన డిపెండింగ్ ఆన్ స్పీడ్ సెన్సింగ్ పెట్టి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటాం. ఇట్స్ బెస్ట్ స్టీరింగ్. మనకి 10 inches స్క్రీన్ వస్తుంది. దిస్ ఇస్ 10 inches స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇప్పుడు అందరికి చాలా మంది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ ఆటో, వైర్లెస్ కావాలనుకుంటున్నారు. ఈ ఫంక్షన్ ఇందులో కూడా ఇన్బుల్ట్ నావిగేషన్. సో మనకి నెట్వర్క్ లేకపోయినా సరే ఇన్బుల్ట్ నావిగేషన్ ఉంటుంది. సో ఆడియో సిస్టమ్ కూడా చాలా అవుట్పుట్ చాలా బాగుంటుంది అన్నమాట. క్వాలిటీ దగ్గర వస్తుంది. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ టచ్ ప్యానల్ ఆపరేటింగ్. And this is a virtual cockpit. So available 2 versions, Signature Plus and Prestige. This is కొద్దిగా స్పోర్టివ్గా ఉంటుంది అనమాట. చూస్తాకి డిజైనింగ్, స్పీడోమెట్రిక్ మధ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి లైక్ క్రిస్టల్ డిజైనింగ్ వస్తుంది అనమాట. ఎనీ హెడ్ ల్యాంప్స్ కానీ నుంచి ఎవ్రీ డిజైన్ ఇస్ క్రిస్టల్ డిజైనింగ్. అండ్ దెన్ బోల్డ్ లుకింగ్ తో పాటు మనకి క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది, క్రోమ్ వెంట్స్ వస్తాయి. అండ్ అడ్వాన్స్డ్ ఎల్ఈడి ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మనకి. సో సన్ రూఫ్ కూడా ఆఫర్ చేశారు టాప్ వర్షన్ లో. వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 6 ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా. సో హై ఎండ్ మోడల్ అవైలబుల్ గా ఉంది అనమాట. అండ్ లోపల కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, గ్లోబాక్స్ కూలింగ్ సిస్టమ్. సో ఇన్ కేస్ ఎనీ మెడిసిన్స్ కానీ ఎనీ చిన్న చిన్న బిగ్ బాటిల్స్ కానీ మనం ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు, కూలింగ్ అవుతుంది. అండ్ దెన్ యాంబియంట్ లైటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో సిగ్నేచర్ ప్లస్ మోడల్ గా ఇస్తున్నాం. సో ఈ క్రూజ్ కంట్రోల్ కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. మినిమం 20 స్పీడ్ గా నుంచి మనం మాక్సిమం స్పీడ్ వరకు సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బెటర్ మైలేజ్ వస్తుంది. సో సేఫ్ డ్రైవ్. సో షార్క్ పిన్ యాంటీనా వస్తుంది, హై మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ రేర్ వైపర్, రేర్ డీపవర్ గా అవైలబుల్ గా ఇచ్చారు. అండ్ దెన్ స్కోడా సో మనకి బ్రాండింగ్ తో వస్తుంది విత్ బ్లాక్ లాటింగ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇస్ రీసెట్ విజన్ డిజైనింగ్ అనమాట. అండ్ బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 446 లీటర్స్ లో వస్తుంది అనమాట క్యాలిక్యులేషన్. అండ్ 60/40 స్పీడ్ ఫాలోబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సీట్స్ 60/40 ఫాలోబుల్ స్పీడ్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ లెగ్ రూమ్ అనమాట ఈ వెహికల్ వస్తుంది. సో లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో సిగ్నేచర్ మోడల్ లో కానించి సో కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కూడా వచ్చేస్తాయి మనకి. సో C2C పోర్ట్స్ వస్తాయి అనమాట. రేర్ ఏసీ వెంట్ అండ్ C2C పోర్ట్స్ అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ రూఫ్ కూడా వచ్చేసరికి సన్ రూఫ్ అవైలబుల్ గా ఉంటుంది మనకి టాప్ వర్షన్ కి. అండ్ రేర్ లైట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కోట్ హుక్స్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేస్తాయి అనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ ఈ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే మనకి చాలా విజిబిలిటీ చాలా బాగుంటుంది అనమాట రైట్ సీట్ లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ మోడల్ కి కొద్దిగా హైట్ పర్సన్స్ కూర్చోడానికి కూడా మనకి హెడ్ రూమ్ చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. సో మై హైట్ 5'10", సో 6.2% గా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. మైక్రో వైబ్రేషన్స్ లెవెల్స్ అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే స్కోడా పర్చేస్ చేయడానికి కారణం వై ఓన్లీ స్కోడా క్యాన్ బిల్డ్ స్కోడా అని మీనింగ్ ఉందన్నమాట. సో ఇది మెయిన్ ఏంటంటే ఇంట్లో మన పెద్దవాళ్ళు కానీ ఏజ్ పీపుల్స్ కానీ ఎక్కినప్పుడు ఏంటంటే వాళ్ళకి వామిటింగ్ ఫీలింగ్స్ వస్తాయి. బట్ ఈ వెహికల్ అలా రాదన్నమాట. ప్రతి మెటీరియల్ 5 గ్రేడ్ ప్లాస్టిక్ అనమాట. రేర్ ఆర్మ్ రెస్ట్ వచ్చేస్తుంది ఇన్ కేస్ కంఫర్ట్నెస్ కోసం. అండ్ కొద్దిగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అండ్ ఎవరి సీట్స్ వచ్చి ఎగ్రామెంటరీ డిజైనింగ్ అనమాట. ఒక హ్యూమన్ యాంగిల్ ప్రకారం కూర్చోవాలి, దాని ప్రకారం డిజైన్ చేసే సీట్స్ అనమాట. కంప్లీట్ గా ఒక హ్యూమన్ బీయింగ్ కూర్చున్నప్పుడు వాళ్ళకి L3, L4 మీద వెయిట్ పడుతుంది. ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. సో ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే మనకు అలసిపోవడం అనేది జరుగుతుంది. ది బెస్ట్ వెహికల్ అనమాట ఈ సెగ్మెంట్ లో హైలాక్.